ఏపీలో కొత్త మద్యం పాలసీ సిద్ధమైంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం నూతన పాలసీ సిద్ధం చేసింది. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచి నాసిరకం మద్యం తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసింది. కూటమి అధికారంలోకి రాగానే నూతన మద్యం విధానంతో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా 2 ఏళ్ల కాల పరిమితితో కొత్త లిక్కర్ పాలసీని ఖరారు చేశారు. దీనికి సంబంధించి కొత్త షాపుల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే కొత్త విధానం 2024 అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు అమలవుతుంది. మొత్తం 3,396 షాపులకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. వీటి దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 9. లాటరీ ద్వారా లైసెన్సులు అక్టోబర్ 11న ఖరారు చేస్తారు. లైసెన్స్ దారులు అక్టోబర్ 12 నుంచే షాపులు ప్రారంభించవచ్చు. షాపులకు లైసెన్స్ రుజుము 50 లక్షల నుంచి 85 లక్షల వరకు ఉంటుంది. 4 స్లాబుల్లో లైసెన్స్ రుజుము ఖరారు చేస్తారు. 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలు ఉంటుంది. రెండో ఏడాది 10% మేర లైసెన్స్ రుజుము పెంచుతారు. 6 విడతల్లో లైసెన్స్ రుజుము చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలోనూ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకునే అవకాశం ఉంది. ఒక్కో షాప్ లైసెన్స్ కోసం 2 లక్షలు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 9 వరకు ఈ దరఖాస్తులు స్వీకరించి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీస్తారు. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుంది. అక్టోబర్ 12 నుంచి ఇవి ప్రైవేట్ పరం అవుతాయి. అప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు జరుగుతాయి. ఇక ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల సంగతి ఏంటి అంది తేలాల్సి ఉంది. ఇదివరకే వారు తమ ఉద్యోగాల కోసం నిరసనలు చేపట్టారు. ఇప్పుడు కొత్త షాపుల కోసం లైసెన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. కాబట్టి తమ సంగతి ఏంటో తేల్చాలని వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో లిక్కర్ షాపులతో పాటు ఎలైట్ వైన్స్ పేరుతో కొన్ని ప్రీమియం స్టోర్లు కూడా ఏర్పాటు చేశారు. కొత్త విధానంలో కూడా వాటిని కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 12 చోట్ల ప్రీమియం స్టోర్లు ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా విధి విధానాలు ఖరారు చేశారు. ప్రీమియం స్టోర్లకు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఏడాదికి ₹1 కోటి లైసెన్స్ రుజుము తీసుకుంటారు. నూతన మద్యం విధానంలో మద్యం రేట్లు భారీగా తగ్గుతాయనే అంచనాలున్నాయి. వైసీపీ హయాంలో 10 రకాల పన్నులు విధించగా కొత్త విధానంలో వాటిని 6కు తగ్గించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.